నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిశీలిస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు మామూలుగా చూస్తే ఈయనేదో మంత్రి, ఈయనకేదో చాలా పెద్ద బలం ఉంటుంది అన్న ఫోజు కొడుతుంటారు. కానీ ఎవరికి ఎక్కడ ఏ బలం ఉండదు, ఎవరికి ఏ వర్గం ఉండదు, ఎవరికి కూడా స్థిరమైన ఓటు బ్యాంకు ఉండదు. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే ఇట్లాగే కనపడుతూ ఉంటుంది. చాలా పెద్ద పెద్ద నాయకులకు కూడా వాళ్ళందరూ కూడా ఒక విధమైన అంటే స్తబ్దతగా మారిపోతూ ఉన్నారు. వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నట్టు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నా రాష్ట్రం మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవటం, రోడ్లు ఇవన్నీ లేకపోవటం, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం కావటం, ఈ కారణాల దృష్ట్యా చాలా నియోజకవర్గాలలో ప్రభుత్వం మీద వ్యతిరేకత కనపడుతూ ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం పలాస. మళ్ళీ ఈయనే అక్కడ అభ్యర్థిగా ఉంటాడు. ఇప్పటికే ఆయన చాలామందితో మాట్లాడుకుంటూ చాలా రకరకాల కార్యక్రమాలు చేయటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నా కానీ అక్కడ మొత్తం గ్రూపులుగా విడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా తీవ్రంగా ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. అసలు మనందరం ఒక పార్టీ వాళ్ళం, ఈ పార్టీకి సంబంధించి ఏదన్నా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి అనేది ఏదన్నా ఒక యాంగిల్ ఉండాలి కదా ఒక పార్టీ అన్న తర్వాత. పైగా ఈయన మంత్రిగా కూడా ఉన్నాడు కాబట్టి అందరినీ కలుపుకెళ్ళాలి. కానీ సీదిరి అప్పలరాజు ఏంటంటే మొదటిసారి మంత్రి అయినా కానీ ఈయన తన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టే పనులు చేస్తున్నాడు. మొత్తం అంటే జగన్ ఫుట్ స్టెప్స్లో నడుస్తున్నట్టుగా కనపడుతుంది. అంతే కదా, ముఖ్యమంత్రిగా జగన్ తన రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టడంలో ఆయన ఒక మాస్టరీ చేశాడు. అదే పనిని సీదిరి అప్పలరాజు తన పలాస కాన్స్టిట్యున్సీలో చేస్తున్నాడు. అక్కడ దువ్వాడ శ్రీకాంత్ అనే ఒక బలమైన నాయకుడు ఉన్నాడు. ఎప్పటికైనా దువ్వాడ శ్రీకాంత్ నాకు పోటీ అవుతాడని అనుకున్నాడో ఏంటో సీదిరి అప్పలరాజు ఆయన గ్రానైట్ క్వారీని మూసేయించి ఆయన మీద అసలు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఈ విధంగా చేయటంతో అక్కడ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఇది వచ్చేసింది. మొత్తం వాళ్ళందరూ కూడా పార్టీ కోసం పనిచేసే నాయకులు ఎవరు కనపట్టలేదు అక్కడ. మొత్తం సీదిరి అప్పలరాజు గ్రూపు రాజకీయాలకి విసిగిపోయి ఉన్నారు. ఎవరన్నా ఏదన్నా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేద్దామా అని ఆలోచించే వాళ్ళు కూడా ఈ మంత్రి చేస్తున్న భూ కబ్జాలు, అక్రమ మైనింగు, వీటన్నిటి కారణంగా పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయి ఉన్నారు. వీళ్ళందరూ అసలు పోయినసారి ఎన్నికల్లో అయితే కాళింగ ఓట్లు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వన్ సైడెడ్గా ఓటింగ్ చేశారు. వాళ్ళందరూ కూడా మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఓటు చేస్తే ఆ ఓటు బ్యాంకుని మొత్తం సీదిరి అప్పలరాజు చాలా తీవ్రంగా నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం చేయటమే కాకుండా వాళ్ళకి అసలు రాజకీయంగా ప్రాతినిధ్యం లేకుండా చేయటానికి అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగించాడు. దీంతో వాళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు. ఈయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మత్స్యకారుల మీద పెట్టుకొని ఉన్నాడు. దాదాపు 35,000 మంది మత్స్యకారులు ఉన్నారు. ఈ మత్స్యకారులు తనని ఆదుకుంటారు అన్న ఉద్దేశంలో సీదిరి అప్పలరాజు పనిచేసుకుంటూ ఉన్నాడు. అయితే మత్స్యకారుల్లో కూడా వాళ్ళ జీవనోపాధి దూరం కావటం, ఇటువంటి విషయాలు వాళ్ళ మీద ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తూ ఉన్నాయి వాళ్ళ జీవన విధానం మీద. దాంతో వాళ్ళల్లో కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది. అందుకని ఈ సీదిరి అప్పలరాజు ఈసారి చాలా తీవ్రమైన వ్యతిరేకతని ఎదుర్కొంటూ ఉన్నాడు. మొత్తం అక్కడున్న
ట్రైబల్స్ కూడా 26,000 మంది గిరిజనులు ఆ నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళు కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాకూడదు అన్న కృతనిశ్చయంతోనే వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన మొత్తం ఈ ఓటు బ్యాంకుని కాపాడుకోవటంలో సీదిరి అప్పలరాజు పూర్తిగా విఫలమయ్యాడు. ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనపడుతూ ఉన్నది. అక్కడ ఈ పలాస నియోజకవర్గానికి సంబంధించి మనకు తెలుసు కిడ్నీ రోగులు ఎక్కువగా ఉండే ఉద్దానం, ఆ మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఈ కాన్స్టిట్యున్సీ కిందే వస్తుంది. ఉద్దానంలో కిడ్నీ రోగులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రకరకాల సౌకర్యాలను కల్పించింది. అక్కడ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయటమే కాకుండా డయాలసిస్ సెంటర్లు ఇవన్నీ అరేంజ్ చేయటం, ఇటువంటివన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చేసింది. ఇవన్నీ దాదాపుగా ఈ మొత్తం వ్యవస్థ మొత్తం కూడా సక్రమంగా పనిచేసేలాగా చేయటంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్న ఆరోపణ. తెలుగుదేశం పార్టీ నుంచి గౌతు శిరీష ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు. వైసీపీలో ఉన్న మొత్తం ఈ వ్యతిరేక ముఠా అంతా కూడా సీదిరి అప్పలరాజు ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు అన్న కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పరోక్షంగా గౌతు శిరీషకి సహాయం అందివ్వటానికి సిద్ధంగా ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే అక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వం వాళ్ళందరూ వైసీపీలో ఉన్న ఈ మంత్రి సీదిరి అప్పలరాజుకి వ్యతిరేకంగా మారిపోవటం అనేది ఇక్కడ గమనించదగ్గ పరిణామం. దీనివల్ల ఏమవుతుంది అంటే తెలుగుదేశం పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకు ఉన్నది. అక్కడ ఆ స్థిరమైన ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో కొంత పక్కకి వెళ్ళిన మాట వాస్తవం. ఇప్పుడు ఈ గౌతు శిరీష ఆమె అక్కడ చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, అందరినీ కలుస్తూ ఉన్నారు, అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. కాబట్టి ఆమె మీద కొంత సానుకూల వాతావరణం ఉంది. శిరీష తండ్రి కూడా అక్కడ చాలా బలమైన నాయకుడు కాబట్టి ఆయన మీద ఉన్న సింపతి, ఆయన మీద ఉన్న కన్సర్న్ను ప్రజలు శిరీష మీద కూడా ఈసారి చూపించటానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల పలాస నియోజకవర్గంలో మంత్రి సీదిరి అప్పలరాజు చాలా విపరీతమైన వ్యతిరేకతని ఫేస్ చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఇన్ఛార్జి అంటే కాబోయే అభ్యర్థి గౌతు శిరీష మాత్రం కొంత సానుకూల పవనాలని ఆమె వైపు మరల్చుకోవటంలో ఆమె కొంత సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక్కడ మొత్తం తెలుగుదేశం పార్టీ ఇంకా కొన్ని ఎక్కువ బోల్డ్ స్టెప్స్ తీసుకొని ప్రజలకి, స్థానికంగా ఉన్న ప్రజలకి కొంచెం ఎక్కువ హామీలు ఇవ్వగలిగితే పలాసలో ఈసారి తెలుగుదేశం జెండా ఎగరటానికి ఖాయంగా కనపడుతున్నది. మరిన్ని నియోజకవర్గాలని విశ్లేషిస్తూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.